డబ్బు కోసం ఒక మనిషి ఆడే నెత్తుటు ఆడే స్క్విడ్ గేమ్ ఓటీటీలో అత్యధిక ప్రేక్షకధారణ పొందిన సిరీస్లో ఒకటి. ముఖ్యంగా ఈ సిరీస్ గురించి తెలియని వారంటూ ఉండరేమో. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుంచి వచ్చిన 2 పార్ట్స్కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక 3వ సీజన్ కోసం ఫ్యాన్స్ వేయికలతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఒక దానికి మించిన మరొక సీజన్ ఆడియన్స్లో ఉత్కంఠ రేపుతోంది. అందుకే ఇప్పుడు 3వ భాగం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆడియన్స్ కోసం 3వ సీజన్ని కూడా తీసుకురావడానికి సిద్ధమయ్యారు. వంగ్ డాగ్ హ్యూగ్ దర్శకత్వంలో చివరి సిరీస్ స్క్విడ్ గేమ్ 3 నుంచి తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సిరీస్ నుంచి ట్రైలర్ను రిలీజ్ చేశారు. అన్ని పనులు పూర్తి చేసుకుని జూన్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 3 స్ట్రీమింగ్ అవుతుంది. అంతేకాదు ఈ గేమ్ చివరి దశకు వచ్చింది. ఇక ఇదే చివరి సీజన్ అని కూడా స్పష్టం చేశారు మేకర్స్. తాజాగా ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 3కి సంబంధించి ట్రైలర్ను హిందీలో రిలీజ్ చేశారు. ట్రైలర్ పార్ట్ అవగానే రక్తపు మరకలతో కూడిన ఫ్లోర్ కనిపిస్తుంది. ఇక ఆట సిద్ధం అవగానే వెనుక నుంచి అభ్యర్థులు భయంతో ఒక్కొక్కరిగా లోపలికి అడుగు పెడుతూ ఉంటారు. ఎదురుగా ఉన్న ఒక పెద్ద బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మ ఒక తాడు పట్టుకొని ఉంటుంది. బటన్ ప్రెస్ చేయగానే తాడును విసురుతుంది. అయితే ఆ తాడును తప్పించుకోవాల్సి ఉంటుంది. లేదంటే పైనుంచి కిందకు తోసేస్తుంది. ఈ భయంకరమైన ఆటలో చాలా మంది పట్టుకోల్పోయి ప్రాణాలు విడుస్తారు. ఇక హీరో ఎలాగైనా సరే ఈ ఆటకి ముగింపు పలకాలని చేసే ప్రయత్నమే ఈ సీజన్ 3 ట్రైలర్లో చూపించారు. ముఖ్యంగా షియోంగ్ జీ హున్ ఆ ఫ్రంట్ మ్యాన్ను కనిపెట్టి అంతం చేశాడా లేదా అనేది సీజన్లో చూపించబోతున్నారు. ఇకపోతే ఆద్యాంతం ఈ ట్రైలర్ ఆకట్టుకుంది. ఇది చూసిన నెటిజన్స్ వామ్మో ఈ ఆటలేంటి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ స్క్విడ్ గేమ్ సిరీస్కి బాగా ఎడిక్ట్ అయిన ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సీజన్ల కోసం ఎదురు చూసేవారు ఇప్పుడు ఈ సీజన్ చివరి సీజన్ అని చెప్పడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది ఇలాంటి భయంకరమైన ఆటలు ఉండే సిరీస్ కొంతవరకే కానీ ఇదొక బ్రెయిన్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఈ సీజన్తో ఎండ్ చేసి మంచి పని చేస్తున్నారని కూడా కామెంట్స్ చేస్తున్నారు.